అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి బేజం గత ప్రభుత్వ టైంలోనే పడ్డది. గతంలో వాళ్ళైతే తీసారు, సుమారు 2 లక్షల పైన పెన్షన్లు తీసివేయడం జరిగింది. ఇప్పుడు మేము అదనంగా ఇచ్చాం. తల్లికి వందనం అనే కార్యక్రమం ఉండదు అని చెప్పారు. వాళ్ళు ఎంతమంది పిల్లలైనా ఇస్తా అని చెప్పారు. అలాంటిది ఒక పిల్లడికే ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు. ఒక్క టీచర్ ఉద్యోగం వేశారంటే గత 5 సంవత్సరాల్లో. అంటే పచ్చకారులు ఉన్న వాళ్ళు కళ్ళు అంతా పచ్చగానే కనిపిస్తారు ప్రపంచం అంతా. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ కూడా వైసీపీ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా చూస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి పార్టీ కావాలనే మెతక వైఖరి అవలంబిస్తుందంటూ కూడా వారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదంటూ కూడా వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఏ విధంగా వీటిని మీరు తిప్పుకొడతారు? ఇది కేవలం వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి మెజార్టీతో 151 సీట్లు ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఒక కొత్త పరిశ్రమ రాకుండా, అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి బేజం గత ప్రభుత్వ టైంలోనే పడ్డది. ఆ రోజు ఖండించినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ రకంగా మాట్లాడతారు? వీళ్ళు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టే కేంద్రం నుంచి 11,400 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వబడ్డది. గతంలో ₹1 తీసుకొచ్చారంటే 5 సంవత్సరాలు ఉన్నది. మా కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నదని చెప్పుకున్నారే గొప్పలు. ఎందుకు తీసుకురాలేపారు? ఎందుకు వైఫల్యం చెందారు? నిర్మలా సీతారామన్ గారు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రులుగా కేవలం ఆవిడ పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పారు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అనుమతి తీసుకొనే ఈ ప్రక్రియలన్నీ కూడా చేయడం జరుగుతుందనేసి కూడా పార్లమెంట్లో చెప్పారు. అది కూడా ఈరోజు ఖండించలేదు వీళ్ళు. ఈరోజు ప్రైవేటీకరణ జరగకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు 11,400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం రావడమే కాకుండా ఆ ప్లాంట్ని ఏ రకంగా ఇంకా నైపుణ్యత పెంచాలి, ఏ రకం ప్రొడక్టివిటీ పెంచాలనేటువంటి ఆలోచనతోనే వీరు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చాలామందికి అర్హులున్నా సరే వారిని తొలగిస్తున్నారంటూ కూడా ఒక రకమైన ప్రచారం వారు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకు మీరు దాన్ని పూర్తి స్థాయిలో మీరు జనంలో తీసుకెళ్ళకపోతున్నారు? ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే పెన్షన్లు తీసుకుంటే 4,000 రూపాయలు అంటే 3,000 నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచారు. పెంచడమే కాదు, గతంలో ఏప్రిల్ నుంచి కూడా మేము అధికారంకి వచ్చాక 3 నెలల ముందు నుంచి కూడా ఆ పెన్షన్లు ఇచ్చాం. 7,000 రూపాయలు ఇచ్చాం మొదటి సంవత్సరం. ఇవ్వడమే కాకుండా అదనంగా ఇచ్చాం. అదనంగా సుమారు 1,60,000 మందికి అదనంగా పెన్షన్ ఇస్తున్నామా. గతంలో వాళ్ళైతే తీసారు, సుమారు 2 లక్షల పైన పెన్షన్లు తీసివేయడం జరిగింది. ఇప్పుడు మేము అదనంగా ఇచ్చాం. అందువల్ల అది బోగస్ అండి, అది తప్పుడు అభియోగం. అది మీకు పెన్షన్ కాకుండా ఉచిత సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా వీళ్ళు మొన్నటి వరకు తల్లికి వందనం అనే కార్యక్రమం ఉండదు అని చెప్పారు. వాళ్ళు ఎంతమంది పిల్లలైనా ఇస్తా అని చెప్పారు. అలాంటిది ఒక పిల్లడికే ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు, పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మేమైతే పూర్తిగా 67 లక్షల మందికి, అదే ఇంటర్మీడియట్ 1వ తరగతి కాకుండా 67 లక్షలు, వాళ్ళు కూడా కలిపితే 77 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. పిల్లలు 4 ఉన్నా 5 ఉన్నా అందరికీ చేరింది. అటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చూస్తే ఎంతమంది పిల్లలన్నా అందరికీ ఇస్తామని చెప్పారు వాళ్ళు, కానీ అట్లా ఇవ్వలేదే వాళ్ళు. మేము నిలబెట్టుకున్నాం. ఇంకా ఆయన చేయలేనివన్నీ కూడా ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో 11 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం అప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వం గతంలో అప్పగించారు మాకు. ఆ అప్పుల భారాన్ని మోస్తూ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన వెంటనే చేయడం మొదలుపెట్టాం. అన్నదాత సుఖీభవ మొన్న చూశారు, మొదటి విడతలో ఏవైతే ఇచ్చారో అందరికీ రైతులకు ఇచ్చాం. 33 లక్షల మంది రైతులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీశక్తి ఉచితంగా బస్సులో వెళ్ళేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా మీకు పెన్షన్లు సుమారు 10,000 ఇస్తున్నాం, 15,000 రూపాయలు ఇస్తున్నాం, ఇన్ని రకాలుగా ఇస్తున్నాం. స్కూల్స్ అయితే 117 జీవోని రద్దు చేసి మళ్ళీ స్కూల్స్ కూడా అభివృద్ధి పరిచి 16,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఒక్క టీచర్ ఉద్యోగం వేశారంటే గత 5 సంవత్సరాల్లో, బహుశా నాకు తెలిసి గత 30-35 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా
ఒక డిఎస్సి కూడా జరగకుండా ఉన్న ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మాత్రం. కేసులకు సంబంధించి ఒక్కొక్కరిని కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఇది వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యతోనే ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నారని వైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరైతే అధికారులు ఇప్పుడు ఇష్టార్థ రీతిగా వ్యవహరిస్తున్నారో ఖచ్చితంగా వారిపైన ఎక్కడున్నా సరే చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. ఇది ఏ విధంగా తీసుకుంటారు? అంటే పచ్చకారులు ఉన్న వాళ్ళు కళ్ళు అంతా పచ్చగానే కనిపిస్తారు ప్రపంచం అంతా. వాళ్ళ టైంలో ఆ రకంగా చేశారు కాబట్టి కక్ష సాధింపు అంటున్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఆర్థికంగా కుదేలు చేశారు, నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. దానికి చూశారు కదా సారా లెక్కర్లో ఎటువంటి స్కామ్ ఉందో. అవి రాను, అందులో వాళ్ళు తప్పు లేదనుకుంటే నిరూపించుకోమన్నాడు కోర్టులో. తప్పే ఉంది అది. సరే, ఈ నెల 30వ తేదీన మీటింగ్ జరగబోతుంది. మీ విస్తృత స్థాయికి సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే గ్రామ స్థాయిలో పార్టీ అంటే అభిమానులు ఉన్నా సరే బూత్ స్థాయిలో ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కొంతమంది లీడర్లు లేరు, వాళ్ళని నడిపించేవారు లేరు అనేది ఒకటి ఉంది. అంటే ఈ విస్తృత స్థాయి సమావేశాలు అటువంటి వాటిని బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? పూర్తి పార్టీకి అయితే మా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరుతో మీకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. అది వారంటే ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, వీర సైనికులు, వీర మహిళలు. వాటికి సంబంధించిన అందుకే వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి, మన విజయాలు వారికి తెలియపరచాలని ఈ 11-14 నెలల్లో సాధించిన విజయాలు. దీంతోపాటు ప్రజల్లో మమేకం అవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకా సలహాలు సూచనలు తీసుకొని, వివిధ రంగాల ప్రజల తాలూకా సలహాలు సూచనలు తీసుకొని ఒక దిశ నిర్దేశించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలనే ఆలోచనతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీని కూడా ప్రజలకు చేరువ కావాలి, ప్రజల్లో మమేకం అవ్వాలని ఈ పథకాల ద్వారా అవనివ్వండి, లేదంటే పార్టీ పరంగా అవనివ్వండి, జన సైనికులు, వీర మహిళలు ప్రజలకు మమేకమై చేసే కార్యక్రమాల విషయంలో ఒక దిశ ఒక సూచనలు ఇచ్చి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించమంటది. వైసీపీ పార్టీ కేవలం ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది కూటమి పార్టీపై. కూటమి నాయకులు కానీ పార్టీ కానీ ఏదైతే హామీ ఇచ్చిందో అవి ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే కొంత రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా లోక్సభలో ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఒప్పుకున్నారు ఈ ప్రైవేటీకరణ అని చెప్పిన వ్యక్తి ఆ రోజు ఖండించుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో మెతక వయసు అవలంబిస్తుంది, ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉందని చెప్పడం కరెక్ట్ కాదంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 30వ తేదీన జరిగే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం సంబంధించి పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ కూడా నాయకులందరినీ కూడా సమీకరించి వారి అభిప్రాయాలు తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తామంటూ కూడా కొంతల రామకృష్ణ అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమతోరాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.